హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎస్పీ టెక్నో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మై సెల్ఫ్ మోహన్ సాయి ప్రసాద్. ఈ వీడియోలో నేనైతే కనుక మ్యాక్బుక్ ప్రో M4 Pro చిప్తో వస్తుంది. ఇదైతే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. దిస్ ఈస్ ద మ్యాక్బుక్ M4 Pro. ప్రజెంట్ మనకి అమెజాన్ నుంచి ఆర్డర్ ఈరోజు డెలివరీ అయింది. అండ్ నాకు ప్రైస్ అయితే కనుక 2,40,000 పడింది. నాకు GST ఆల్రెడీ ఉంది. సో ఫైనల్గా నాకు 2,03,000కి ఈ మ్యాక్బుక్ ప్రో అయితే వచ్చింది. మనకి యాపిల్ వెబ్సైట్లో వచ్చేసి 2,49,000 అయితే ఉంది. సో నేను అన్నిటికన్నా లీస్ట్ అమెజాన్లోనే ఉంది. బ్యాంక్ డిస్కౌంట్ మీకు అమెజాన్ పై ICICI క్రెడిట్ కార్డ్ మీద ఉంది. అది యూజ్ చేస్తే కనుక ఇంకొక 11,000 తగ్గుతుంది. అంత అమౌంట్ మన దగ్గర ఉండదు కాబట్టి నేను EMIలో తీసుకున్నాను. 12 months EMI పెట్టాను. ఇప్పుడైతే ఈ మ్యాక్బుక్ ప్రోని అన్బాక్సింగ్ చేద్దాం. సో మీరు డైరెక్ట్ యాపిల్ వెబ్సైట్లో ఆర్డర్ చేశారనుకోండి, ఈ విధంగా మీకు డెలివరీ అవుతుంది. సో ఈ మధ్యలో మనం డైరెక్ట్గా పీల్ చేసినట్లయితే బాక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. దీనికి ఎటువంటి నైఫ్స్ అయితే అవసరం లేదు. సో దిస్ ఈజ్ ద మ్యాక్బుక్ ప్రో. నేను ఆల్రెడీ 5 years బ్యాక్ 2021లో మ్యాక్బుక్ ప్రో M1 యూజ్ చేశాను. ప్రజెంట్ అయితే అదే ఉంది నా దగ్గర. ఇంకా 5 years కూడా అయిపోయింది కదా అని చెప్పి అప్గ్రేడ్ చేశాను. సో ఇక్కడ మన బాక్స్ మీద చూసుకున్నట్లయితే కనుక M4 Pro చిప్ 24 GB మెమరీ. ప్రీవియస్గా మనకి 16 GB ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 24 GBకి అప్గ్రేడ్ చేశారు. ఎందుకంటే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ వర్క్ చేయాలంటే మినిమం 16 GB ర్యామ్ అయితే ఉండాలి. అండ్ మనకి 512 GB స్టోరేజ్ అయితే ఉంది. నేను ఆల్రెడీ 1 TB కోసం చాలా సెర్చ్ చేశాను, బట్ మాకు 1 TB ఆన్లైన్లో ఎక్కడ అవైలబుల్గా లేదు, ఓన్లీ యాపిల్ వెబ్సైట్లో తప్ప. బట్ యాపిల్ వెబ్సైట్ మాకేం డెలివరీ చేయట్లేదు. ఇంకో 512 GB మనం పెంచుకోవాలంటే కనుక 20,000 అయితే ఎక్స్ట్రా పే చేయాలి. చాలామంది చెప్పింది ఏంటంటే ఆ 20,000లో 10,000 పెట్టి 1 TB హార్డ్ డిస్క్ తీసుకోమన్నారు. నేను కూడా అదే చేద్దాం ఫిక్స్ అయ్యా. ఇప్పుడైతే మనం ఇవి ఉన్నాయి కదా, వీటిని లాగితే వచ్చే సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మనం ఈ రెండు కూడా ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేస్తున్నా. ఓపెన్ చేశాక ఫస్ట్ మనకి డైరెక్ట్ మ్యాక్బుకే ఇచ్చారు. మ్యాక్బుక్ అయితే మనం తీసేద్దాం. ఇది మనకి 16 inch వేరియంట్ అనమాట. నేను 14 inch తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదో కూడా చెప్తాను. ఇప్పుడు మనకి బాక్స్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొత్తగా మ్యాగ్నెట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇదివరకు Type-C to Type-C ఇచ్చారు మ్యాక్1 నేను M1 Pro తీసుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ మనకి యాపిల్ కాలిఫోర్నియా ఇవి కొన్ని ఉంటాయి డాక్యుమెంట్స్, మనందరికీ తెలిసిందే కదా. స్టిక్కర్లు అయితే రిమూవ్ చేశారని చెప్పారు చాలామంది, చూద్దాం ఉన్నాయి లేవో. యా, స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేశారు. ఇందులో కూడా ఏమీ లేవు, జస్ట్ 4 పేపర్లు ఇచ్చారు అంతే. ఇవి ఎలాగా మనం చదవక్కర్లేదు, చదవం కూడా, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి బాక్స్లో అయితే ఛార్జర్ చాలా బాగుంది. ఇది USB-C పవర్ అడాప్టర్, 140 watt అవుట్పుట్తో వస్తుంది. మీరు మొబైల్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ల్యాప్టాప్ కూడా నియర్లీ 1.5 hourలో ఛార్జ్ అయిపోతుందని చెప్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మ్యాక్బుక్ నాకు జస్ట్ 2 daysలో డెలివరీ అయింది. అమెజాన్లో మనకి 2 days డెలివరీ అవైలబుల్గా ఉంది, చాలా నార్మల్ సిటీస్ ఉన్నా సరే. మ్యాక్బుక్ కలర్ వచ్చేసి నేను స్పేస్ బ్లాక్ తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఈ యాపిల్ లోగో అనేది మనకి స్పెషల్గా హైలైట్ అవుతుంది. మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇలా 4 రబ్బర్ టైప్ ఇచ్చారనమాట. ఇవి ఏంటంటే మనం మ్యాక్బుక్ ప్లేస్ చేసినప్పుడు సపోర్ట్ కోసం. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఎయిర్ ఫ్లో బాగా అవడానికి 3 వెంటిలేషన్ అయితే ఇచ్చారు. ప్రీవియస్ ల్యాప్టాప్లో అయితే మనకి 2 ports మాత్రమే ఇచ్చేవాళ్ళు, బట్ ఈ ల్యాప్టాప్లో మనకి చాలా పోర్ట్స్ అయితే ఇచ్చారు. HDMI పోర్ట్ ఇచ్చారు. అండ్ మనం దీనికోసం సపరేట్గా హబ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. Type-C పోర్ట్ ఇచ్చారు. అండ్ అలాగే మీరు కెమెరాస్ యూజ్ చేసే మెమరీ కార్డ్ ఉంటుంది కదా, సో అది ప్లేస్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. క్రియేటర్స్ కొంచెం ఈజీగా ఉంటుంది డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనం ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక మ్యాగ్నెట్ అయితే ఇచ్చారు. అది లేటెస్ట్ ఛార్జర్కి ఇలా ఇస్తున్నారు, బట్ మీరు Type-C ద్వారా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ 2 Type-C పోర్ట్స్ ఇచ్చారు. అండ్ హెడ్ఫోన్ జాక్ కూడా ఇచ్చారు. ఇది మ్యాక్బుక్ ప్రో M1 చిప్ అనమాట. నేను 2021లో తీసుకున్న ఫిబ్రవరిలో. సో దీనికి లేటెస్ట్ మోడల్కి అయితే చాలా చేంజ్ అయితే ఉంది. సో దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు దాకా నేను దీన్నే యూజ్ చేశాను. ప్రజెంట్ నేనైతే దీన్ని సేల్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు అదే డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ మ్యాక్బుక్ కూడా 16 inch డిస్ప్లే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది కేవలం 13 inch డిస్ప్లే మాత్రమే. ఇందులో ఎడిటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఈ మ్యాక్బుక్ M4 Proని ఓపెన్ చేసేద్దాం. సో ఇప్పుడు మ్యాక్బుక్ మొత్తం సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో మీట్ అవుతాను. ఫైనల్గా సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. హోమ్ స్క్రీన్లోకి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మనం దీని సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏముందో చూద్దాం. అబౌట్ దిస్ మ్యాక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ క్లియర్గా ఉంటుంది. యాపిల్ M4 Pro 24 GB అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి. మీరు అమెజాన్లోంచి పర్చేస్ చేసినా సరే, ఎక్కడి నుంచి పర్చేస్ చేసినా అన్ని కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకోండి. అండ్ మస్ట్ అండ్ షుడ్ అన్బాక్సింగ్ వీడియో మాత్రం కంపల్సరీ రికార్డ్ చేసుకోండి, మీరు బయట ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినా సరే. ఎందుకంటే
చెప్పలేం మనం. ఇందులో సీరియల్ నెంబర్ కూడా మనం యాపిల్ వారంటీలో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, అది మ్యాచ్ అవుతుందో లేదో. ఫస్ట్ మనం ఈ మ్యాక్బుక్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ మ్యాక్బుక్లో 2 డిస్ప్లేస్ అయితే ఉన్నాయి. నానో టెక్స్చర్ డిస్ప్లే ఒకటి ఉంది అండ్ నార్మల్ గ్లాసీ డిజైన్ డిస్ప్లే ఒకటి ఉంది. ఆన్లైన్లో మీరు ఎక్కడ ఆర్డర్ చేసినా సరే మీకు నానో టెక్స్చర్ డిస్ప్లే అయితే రాదు, మీరు ఓన్లీ యాపిల్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయాలి. ఈ గ్లాసీ డిస్ప్లే మాత్రమే మీకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఎక్కడైనా సరే అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో. వాళ్ళు మీరు కస్టమైజ్ చేసుకోవాల్సింది ఏదైనా సరే యాపిల్ వెబ్సైట్లోంచి చేసుకోవాలి. ఈ గ్లాసీ డిస్ప్లే ఏంటంటే మనకి రిఫ్లెక్షన్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఆ నానో టెక్స్చర్ డిస్ప్లే అయితే మనకి రిఫ్లెక్షన్స్ అయితే ఉండవు. దానికోసం మనం ఎక్స్ట్రా 15,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. బట్ నాకు అంత మనీ ఎక్కువైతే లేవు కాబట్టి నాకు గ్లాస్ అయినా పర్వాలేదు. నేను ఎక్కువగా ఇండోర్లోనే వీడియో చేస్తూ ఉంటాను, ఎడిటింగ్ కూడా చేస్తాను. ఎవరైతే అవుట్డోర్ ఎక్కువ తిరుగుతుంటారో వాళ్ళకి మాత్రం అది బాగా యూజ్ అవుతుంది. మనం డిస్ప్లే చూసుకుంటే మనకి ప్రీవియస్ మోడల్స్ కన్నా బెజిల్స్ అయితే చాలా తగ్గించారు. నేను మ్యాక్బుక్ M1 యూజ్ చేసినప్పుడు చాలా థిన్ బెజిల్స్ అయితే ఉండేవి, ఇప్పుడు చాలా తగ్గించేశారు మొత్తం బెజిల్స్ అన్నీ కూడా. మనకి టాప్లో ఐఫోన్కి ఇచ్చినట్టు ఒక నాచ్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి 1080p క్వాలిటీ కెమెరా అయితే ఉంటుంది. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. యాప్స్లోకి వెళ్ళి మనం సఫారీ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మనం సాయిబాబా వీడియో పెడదాం. నేను ఏది కొన్నా సరే ఫస్ట్ ఇలా సాయిబాబా వీడియో అయితే వాటిలో ప్లే చేస్తాను, నాకు కొంచెం సెంటిమెంటల్గా. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. మీకోసం ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూపిస్తా, ఏదో ఒక 4K సాంగ్. నాకేమన్నానయ్యా పాడిగడి కూతురు ఫిగర్ అన్నారు సార్, మొత్తం ఫిగర్ కాదు కత్తి లాంటి ఫిగర్. సౌండ్ క్వాలిటీ చెప్తే నమ్మరు, లైవ్లో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ప్రీవియస్ నేను వాడిన దానికి దీనికి చాలా తేడా ఉంది సౌండ్ క్వాలిటీ. అండ్ ఎక్స్ట్రీమ్లీ మీరైతే మూవీస్ చూసినప్పుడు కానీ ఏదైనా ఆడియోస్ విన్నప్పుడు కానీ బాగా ఎంజాయ్ చేస్తారు, అది డెఫినెట్గా నేను చెప్తున్నా. ఈ మ్యాక్బుక్ ఫుల్ రివ్యూ మీకు కావాలంటే కనుక మీకు నెక్స్ట్ ఒక 1 మంత్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తాను. అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను ప్రీవియస్ యూజ్ చేసింది కూడా నియర్లీ నాకు 10 అవర్స్ వచ్చేది. ఐ హోప్ ఇది ఇంకా మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ మ్యాక్బుక్ నేను తీసుకున్న పర్పసే ఎడిటింగ్ కోసం తీసుకున్నాను. ప్రీవియస్గా నేనైతే PC యూజ్ చేసామని అండ్ అలాగే మ్యాక్బుక్ M1 కూడా యూజ్ చేశాను. ఆఫ్టర్ 5 years తర్వాత నేను ఈ మ్యాక్బుక్ M4 అయితే అప్గ్రేడ్ అయ్యాను. అండ్ వర్త్ అనిపించింది. ప్రైస్ కూడా నాకు GST ఉండడం వల్ల నియర్లీ 38,000 అయితే తగ్గింది, నాకు 2,03,000కి వచ్చింది. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలంటే కనుక అమెజాన్లో ప్రైస్ కూడా చెక్ చేసుకోండి. రైట్ నౌ 2,39,999 అయితే ఉంది. అండ్ 2,40,000కి ఇది వర్తా అంటే డెఫినెట్లీ వర్త్ అయినా చెప్తాను. ఎడిటింగ్ అయితే బేస్డ్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ మీకు ప్రజెంట్ అయితే దీనికి ఎక్స్ట్రా పోర్ట్స్ కూడా ఇచ్చారు. ప్రీవియస్గా నేనైతే హబ్స్ యూజ్ చేసామని అప్పుడే నాకు చాలా చిరాకు వచ్చేది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ టైప్ C హబ్ అయితే మనం క్యారీ చేయాల్సి ఉండేది. ప్రజెంట్ మనకి కెమెరా మెమరీ కార్డ్ యాక్సెస్ చేయడానికి ఈజీగా మనకి మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి 3 టైప్ C పోర్ట్స్ అయితే ఇచ్చారు, ప్లస్ మనకి హెడ్ ఫోన్ జాక్ కూడా ఇచ్చారు. ఇది డిస్ప్లే కూడా మనకి OLED ప్యానల్, డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు 4K వీడియోస్ కానీ 8K వీడియోస్ కూడా చాలా బాగా ప్లే అవుతున్నాయి వితౌట్ ల్యాగ్. అండ్ మీకు ఇంకా ఈ మ్యాక్బుక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో అడగండి, డెఫినెట్గా చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం చూడండి. నెక్స్ట్ ఇంకో 1 మంత్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఏమన్నా మర్చిపోయినా సరే ఆ రోజు 1 మంత్ వీడియోలో మళ్ళీ చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.